భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానమును, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము, మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. ఏంట సువార్త? శుభవార్త. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇక్కడతో మనము ఈయనే ప్రభువైన క్రీస్తు. ఇక్కడతో మనము ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. మనకి వాక్యము సెలవిస్తూ ఉన్నది, మహా సంతోషకరమైన సువర్తమానం. బిడ్డ, ఒకరోజు నీ జీవితంలోకి శుభవార్త వచ్చింది. ఆ శుభవార్త సంతోషకరమైనది. ఆ శుభవార్త ఏంటండి? సంతోషకరమైనది. మన జీవితాల్లో కొన్నిసార్లు అకస్మాత్తుగా ఒక శుభవార్త మన జీవితానికి అందుద్ది. ఆ శుభవార్త మనల్ని ఏం చేస్తుందంటే సంతోషాన్ని ఇచ్చేదిగా ఉంటది. దేవుని నామాన్ని మహిమ కలుగుతుంది. ఒక శుభవార్త నీ జీవితానికి సంతోషాన్ని ఇచ్చేదిగా ఉండాలి. నువ్వు ఏదైనా వార్త విన్నావు అని అంటే నీ జీవిత కాలంలో వార్త నువ్వు విన్నావు అనంటే అది నీకు సంతోషం ఇచ్చేదిగా ఉండాలి. ఇంతవరకు మానవుడు జన్మించిన దగ్గర నుంచి, మానవ వృద్ధి వచ్చిన దగ్గర నుంచి ఇంతవరకు సంతోషకరమైన శుభవార్త ఏంది అని నువ్వు ఆలోచిస్తే క్రీస్తు పుట్టికే పెద్ద శుభవార్తగా మారింది ఈ ప్రపంచానికి. ఒక గ్రామానికి కాదు, ఒక పంచాయతీకి కాదు, ఒక మండలానికి కాదు, ఒక రాష్ట్రానికి కాదు, ఒక జిల్లాకి కాదు, ఒక దేశానికి కాదు, అన్ని దేశముల్లోని ప్రపంచం అంతటికి కూడా మహా సంతోషకరమైన సువర్తమానము ఏంటనగా క్రీస్తు పుట్టిక. అందుకే ప్రపంచమంతటా కలిసి చేసుకునేటువంటి పండగ, ఏకైక పండగ, ప్రపంచమంతా కలిసి చేసుకునే పండగ ఏదన్నా ఉన్నది అనంటే ప్రపంచం, దేశం కాదు నేను చెప్పేది. ఒక దేశంలోనైతే సంవత్సరానికి పలానా డేట్ ఈ పండగ చేసుకుంటామండి అందనుకుంటది. కానీ ప్రపంచమంతటా కూడా కలిసి చేసుకుంటున్నటువంటి పండుగ ఏదైనా ఉన్నదంటే ఒక క్రిస్మస్, క్రీస్తు పుట్టిక మాత్రమే. అందుకే మానవుడికి మహా సంతోషకరమైన వార్త ఇది. దేవునికి స్తోత్రం. అది ఒక రక్షకుడు పుట్టాడని. ఎవరు పుట్టారని? ఒక అధికారి పుట్టారనో కాదు, ఒక అందరికంటే పైవాడు పుట్టాడని కాదు, అందరిని ఏలేవాడు పుట్టాడని కాదు, అందరిని నడిపించేవాడు పుట్టాడని కాదు, ఒక రక్షకుడు అంట. ఎవరండి? చూడండి, దేవుడు తనకు తాను తగ్గించుకొని మానవుడిగా పుట్టవలసిన అవసరమే ఉన్నది. పుట్టినా సరే దీనుడిగా పుట్టాడు. ఆయన పుట్టినప్పుడు దీనుడిగా, దరిద్రుడిగా, పశువుల పాకలో, గొల్లవారి పశువుల పాకలో పుట్టినటువంటి ఆయన ఆ పశువుల పాకలో పుట్టినటువంటి ఒక బాలుడికి ఎంత విలువ ఎందుకు అవసరం అంటారా? పశువుల పాకలో పుట్టినటువంటి వారికి ఎంత విలువ ఉంటుంది చెప్పండి? ఒక రాజుగారి కుమారుడు పుట్టాడు అనుకోండి, ఒక సీఎం గారి కుమారుడు పుట్టాడు అనుకోండి, ఒక పిఎం గారి కుమారుడు పుట్టాడు అనుకోండి, వారిని గలబెత్తొచ్చు, గణపరచొచ్చు. ఓ మీడియాలో అనేక సార్లు చూపించవచ్చు. ఇప్పుడున్న మీడియా ప్రకారంగా అయితే ఒక సీఎంకో, పిఎంకో, ఓ రాష్ట్రపతికో, ఇలాంటి ఒక కలెక్టర్ గారికో ఎవరికైనా సరే ఒక బిడ్డడు పుట్టాడంటే
ఇప్పుడు పరిస్థితులను బట్టి ఎలా చూపిస్తారంటే మీడియా వాళ్ళు, అదిగో 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 రాజుగారు బాబు కాలు చూడండి, కాలుకున్న వేలు చూడండి, వేలుకున్న గోరు చూడండి, గోరు ఇటు తిరిగి ఉన్నది, కాలు అటు ఉన్నది, ముక్కు ఇటు తిరిగి ఉన్నది, కళ్ళు అటు తిరిగి ఉన్నాయి అని మీడియాలో వేసిందే వేసి వేసిందే వేసి వేసిందే వేసి తిప్పిందే తిప్పి ఎట్లా ఉన్నటువంటి పరిస్థితులు. కానీ ఒక పశువుల పాకలో పుట్టినటువంటి వ్యక్తికి ఇంత ఘనమైనటువంటి ఘననామముల సాంబ్రాణి బంగారు మూలములు అర్పించడమా, ఆయన చూసుటకు అంత ఘనమైనటువంటి స్థితి ఏర్పరచుకున్నారా అని అంటే ఆయన ఎవరంట? రక్షకుడు అంట. ఎవరండి? ప్రజలందరినీ కాపాడే ఒక రక్షకుడండి. ఆయన రక్షకుణ్ణి అని అన్నాడు, ఆయన కాపరిని అన్నాడు. ఆయన స్థితి ఏంటంటే రక్షకుడు ఆయనే, రాజుల రాజు ఆయనే, ప్రభువుల ప్రభువు ఆయనే. ఇప్పుడు ఆయన స్థితిని తగ్గించుకున్నంత మాత్రాన ప్రజలు చూసే విధానం మారిపోయింది అంటారా? అర్థమవుతుంది నా మాట. ఇప్పుడు ఒక సీఎం గారు మారు వేషం వేసుకొని ఈ మధ్య అవే జరుగుతున్నాయి. ఒక సీఎం స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు మారు వేషాలు వేసుకొని హాస్పిటల్ పరీక్షించడానికి వస్తూ ఉంటున్నారు. ప్రియులారా, అక్కడ హాస్పిటల్ కావచ్చు, ఏమన్నా ఆఫీసులు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎంత మారు వేషం వేసినప్పటికీ కూడా గమనించిన వాడు గమనిస్తాడు. గమనించలేని వాడు ఎన్నంటికి ఎప్పటికీ గమనించలేడు. గమనించిన వాడు మాత్రం ఏం చేస్తాడండి? ఈయన సీఎం గారు అని చెప్పి ఏం చేస్తాడండి? గమనించేస్తాడు. ఇలాగే క్రీస్తు ఆయన రాజుల రాజు, ప్రభుల ప్రభు, ప్రపంచాన్ని సృష్టించిన వాడు, ప్రపంచాన్ని ఏలిన వాడు, తనకు తాను మానవుడిగా భూమి మీదకి వచ్చాడు కాబట్టి ఆయన మరి వేరే రూపంలో మానవుని రూపంలో ఉన్నాడు కాబట్టి ఆయన దేవుడు మానవుడికి దేవుని రూపం ఇచ్చి పుట్టించిన తర్వాత మరలా ఆయన మానవుని రూపంలో పుట్టాడు గనక ఆయన రాజుల రాజు, ప్రభువులు ప్రభువు గనక ఆయన ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు గనక. కానీ పుట్టిక మాత్రం ఒక దరిద్రమైనటువంటి, ఒక దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో పుట్టాడు. ఆయన ఎంత మారుగా పుట్టినా సరే, ఎంత ఆయన మరి తగ్గించుకొని తనకు తాను తగ్గించుకొని పుట్టినా సరే గమనించిన వారు ఏం చేశారండి? గమనించగలిగారు. ఈయనే రాజుల రాజు, ప్రభువుల ప్రభు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈయనకి ఆపరేషన్ చేయడానికి, ఈయనకి డెలివరీ చేయడానికి అక్కడ ఎవరూ లేకపోయినప్పటికీ కూడా, ఆయన ఒక దీనుడిగా పుట్టినప్పటికీ కూడా ఆయన స్థితి ఏంటి అని అంటే పరలోక రాజ్యములో ఆయన పరలోక రాజ్యాన్ని ఏలేటువంటి వాడు, పరలోక రాజ్యాన్ని నిర్మించిన వాడు, పరలోక రాజ్యాన్ని స్థాపించిన వాడు, భూమిని స్థాపించి భూమి మీద మనిషిని పెట్టి ఆ మనిషిని భూమి మీద ఏలమని పెట్టి ఈ యొక్క సృష్టిని ఏలరా అని చెప్పి మానవుడికి అప్పగించి ఈ మానవుని భూమి మీద పరిగణింపజేసి ఒక రోజు ఆయనే మానవుల్లోని కలిసిపోయి మానవుడిగా దిగి వచ్చినప్పటికీ కూడా ఆయన ఏం చేశారు? ప్రజలు కొంతమంది గమనించారు. దేనికి స్తోత్రం. ఆయన ఎంత తనకు తాను తగ్గించుకొని మానవుడిగా పుట్టినప్పటికీ కూడా అతన్ని గమనించిన వారు, ఎందుకంటే నా యందు నిరీక్షణ ఉంచిన వారు, నా తండ్రి యందు నిరీక్షణ ఉంచిన వారు, నన్ను పోల్చిన వారు, నన్ను కనుగొన్న వారు నా తండ్రిని కనుక్కుంటారు, నన్ను చూసిన వారు నా తండ్రిని చూస్తారు. దేవుని ప్రియమైనటువంటి వారులారా, దేవుడు ఎంత తగ్గించుకొని పుట్టినప్పటికీ కూడా, దేవుడు మానవుడిగా పుట్టినప్పటికీ కూడా మానవులు కొంతమంది గమనించేశారు. నీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు. అందుకే ఈ రోజు బైబిల్ పెట్టుకుని తిరుగుతున్నాను. మహా సంతోషకరమైన వార్త అంట ఆయన పుట్టిక. అత్యానందవర్తులయ్యారట. ఏం ఆనందం వచ్చిందండి వాళ్ళకి? అసలు ఊహించలేని అంతగా మించిన ఆనందం వచ్చిందంట వారికి. శుభవార్త వచ్చిందంట. ఏమొచ్చింది? శుభవచనం వచ్చిందంట. ఏమొచ్చింది? గొప్ప వెలుగు వచ్చిందంట. ఆయన పుట్టంగానే ఒక స్టార్ పుట్టిందంట. దేవుని మహిమ. మరి ఇన్ని వర్క్ చేస్తున్నాయి ఆయన చుట్టూ. దేవదూతల సమూహము ఆయన చుట్టూ వర్క్ చేస్తుంది. దేవదూతల సమూహం ఆయన చుట్టూ ఎంతగానో పని చేస్తూ ఉన్నాయి.
ఎవరికైనా ఉన్నదా భూమి మీద నువ్వు అనుకున్నటువంటి వ్యక్తులకి? చెప్పండి. ఈరోజు ఒక పిఎంకో సీఎంకో అని మనం అనుకుందాం. పిఎంలకి సీఎంలకి వారి పదవులు ఉన్నంత కాలము ప్రొటెక్షన్, వారి చుట్టూ గాడ్స్, వారి చుట్టూ అనేకమైన హడావడి ఉంటది. వారి పదవి దిగిపోయిన తర్వాత ఒక 5 సంవత్సరాల తర్వాత పదవి దిగిపోయిన తర్వాత ఆ గాడ్స్ ఎవరు ఉండరు, ఆ హడావడి ఉండదు, అదేమి ఉండదు. కానీ ఒక యేసుక్రీస్తు మానవుడిగా పుట్టినందుకు ఆయన చుట్టూ దేవదూతల సమూహం ఎంత వర్క్ జరిగింది, అట్ గ్రౌండ్ వర్క్ జరిగింది. ఎందుకు అంటే దేవుడే మానవుడిగా పుట్టాడు గనక. దేవుడే మానవుడిగా పుట్టాడు గనక ఈరోజు దేవుణ్ణి మనం గమనించుకోలేక, దేవుడు ఎవరో తెలుసుకోలేక మనం అమాయక పరిస్థితిలో ఉన్నాం. దేవుడు ఈ రాజ్యాలను, ఈ ప్రపంచాలను, ఈ యొక్క సృష్టిని ఎట్లా చేశాడు ఆయన చూపించు. దాన్ని ఒప్పుకున్న వారమే క్రీస్తును మనం ఒప్పుకోక తప్పదు. దేవునికి స్తోత్రం. సంతోషకరమైన వార్త నీ ఇంటికి వచ్చింది ఈ రోజు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషకరమైన వార్త ఈ రోజు ఎక్కడికి వచ్చింది? ఎక్కడికి వచ్చింది? నీ ఇంటికి వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ వాకిటికి వచ్చింది, నీ ఇంటికి వచ్చింది, నీ వాకిటికి వచ్చి నీ ఇంట్లోకి వచ్చింది. సంతోషకరమైన వార్త. ఏ వార్త అండి అది? నీ జీవితం దగ్గరికి వచ్చింది. ఈ రోజు గమనించుకోలేకపోతే ఆ సంతోషకరమైన వార్త నిన్ను దాటుకొని వెళ్ళిపోద్ది. హల్లెలూయా. ఒక మానవుడు ఎదురు చూస్తున్నాడంట, నాకు ఎక్కడి నుంచి వస్తుంది ఆనందం, నాకు ఎక్కడి నుంచి వస్తుంది సంతోషం, నాకు ఎక్కడి నుంచి వస్తుంది సంతోషకరమైన వార్త, యేసు పుట్టిక వార్త, నాకు సంతోషకరమైన వార్త ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి నువ్వు ఎదురు చూస్తూ ఉంటే, మరి ఎన్నో వార్తలు వస్తున్నాయి కానీ కాదు అని అనుకుంటున్నాడు ఆయన. ఒకరోజు ఒక వార్త వస్తుంది, అది నీ హృదయాన్ని తాకిద్ది. దేవుని మహిమ కలుగును గాక. నీ జీవితంలో చాలా సంతోషకరమైన వార్తలు వచ్చి ఉండొచ్చు, నువ్వు చాలా ఏమి ఉండొచ్చు. ఒక వార్త ఉంటది, ఆ వార్త నీ హృదయాన్ని తాకిద్ది, నీ హృదయాన్ని తాకి నీ జీవితాన్ని తాకిద్ది, నీ మనసును తాకిద్ది, నీ బ్రతుకుని తాకిద్ది. అదే ఇట్స్ ఎ మిరాకిల్. జీసస్ పంపించిన వరల్డ్ వాల్యుబుల్ వర్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రపంచంలో ఉన్న పెద్ద బిగ్గెస్ట్ ఒక వార్త, ఆ వార్త నీ జీవితాన్ని తాకడానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి వార్త ఈ వార్త. దేవునికి స్తోత్రం. నువ్వు నేను చేసిన మంచి పని ఏంటో చెప్పమంటారా? ఏంటో చెప్పమంటారా? నేను జీవితంలో సంతోషకరమైన వార్త ఏంటి అనంటే క్రీస్తుని రక్షకుడిని తెలుసుకున్న ఆ క్షణం. యేసుక్రీస్తు నూతనంగా నాలో పుట్టి నాకు వెలిగినిచ్చి ఒక స్టార్ వలె నా హృదయాన్ని వెలిగించి నాకు క్రీస్తుని చూపి ఏం చేసండి? క్రీస్తుని చూపి ఆ సంతోషకరమైన వార్తను నా జీవితంలోకి రప్పించాడు. హల్లెలూయా. దేవుని ప్రియులారా, నక్షత్రాలు పనిచేస్తాయి, దేవదూతలు పనిచేస్తాయి. దేవుని నిమిత్తం సృష్టిని ఆయన సృష్టించుకున్నాడు కాబట్టి సృష్టి ఆయనకి ఏం చేసిందండి? ఆయన పని చేసింది. కాకులు ఆఖరికి కాకులు అంటే పెద్దగా ఇష్టపడినటువంటి మనుషులు మనం. కాకులు కూడా ఆయన ఏం చేసేదండి? కాకులు కూడా ఆయనకి లోబడి, చేపలు కూడా ఆయనకి లోబడి, ఆయనకి ప్రతిదీ సృష్టిలో లోబడినది, లోబడవలసిందే.